నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అని నమ్మిన ఆ చేతులు ఇప్పుడు కలం పట్టాయి. 4 దశాబ్దాల పాటు దట్టమైన అడవుల్లో వ్యూహకర్తగా మెరిసిన ఆ మేధస్సు ఇప్పుడు అసంపూర్తిగా మిగిలిన ఇంటర్ పరీక్షపై దృష్టి పెట్టింది. 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, ఏకంగా ₹1,00,00,000 రివార్డు ఉన్న మావోయిస్ట్ అగ్రనేత, సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు, మావోయిస్ట్ పార్టీలో అత్యున్నత పదవులు, ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు ఆయన కేవలం ఒక విద్యార్థి మాత్రమే. మరి 40 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ ఎందుకు పరీక్ష రాస్తున్నారు? అడవిని వీడి అక్షరం వైపు ఆయన ప్రయాణం ఎలా సాగింది? ఇంతకు ఆయన ఎవరనేగా మీ సందేహం? ఆయనే దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. అగ్రనేతగా వెలిగిన దేవ్జీ మళ్ళీ పరీక్షలు ఎందుకు రాస్తున్నారు? ఆయన లక్ష్యం ఏంటి? అడవి నుంచి అక్షరం వైపు సాగిన ఈ సంచలన ప్రయాణంపై ఈరోజు దిశ స్పెషల్ ఫోకస్. ఇది జగిత్యాల జిల్లా కోరుట్ల జూనియర్ కళాశాల. సరిగ్గా 42 ఏళ్ల క్రితం, అంటే 1984లో ఇదే కాలేజీలో తిప్పిరి తిరుపతి అనే కుర్రాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అప్పట్లో విప్లవ భావాజాలానికి ఆకర్షితుడైన తిరుపతి రాడికల్ స్టూడెంట్ యూనియన్ నేతగా ఎదిగారు. సరిగ్గా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాయాల్సిన సమయంలో ఉద్యమ పిలుపుతో పుస్తకాలు పక్కన పెట్టి అడవి బాట పట్టారు. ఆ రోజే తిప్పిరి తిరుపతి దేవ్జీగా మారారు. అడవిలో అడుగుపెట్టిన దేవ్జీ వెనుదిరిగి చూడలేదు. దళ సభ్యుడి నుంచి మావోయిస్ట్ పార్టీలో ఉన్న అత్యుత్తమమైనటువంటి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, పోలిట్ బ్యూరో మెంబర్గా ఎదిగారు. అంతేకాదు పార్టీ సాయుధ దళాల విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు చీఫ్ గా ఉంటూ పోలీసులకే సవాల్ విసిరారు. 2025లో బసవరాజు మరణం తర్వాత పార్టీ పగ్గాలను కూడా చేపట్టారు. అయితే పెరుగుతున్న వయస్సు, అనారోగ్యం, మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 22న దేవ్జీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన దేవ్జీలో 40 ఏళ్లుగా ఒక అసంతృప్తి మిగిలిపోయింది. అదే తన చదువు అసంపూర్తిగా ఆగిపోవడం. నాటి విద్యార్థి తిరుపతి నేడు 60 ఏళ్ల వయసులో మళ్ళీ ఇంటర్ బోర్డును ఆయన తలుపు తట్టారు. ప్రత్యేక అనుమతితో బుధవారం మధ్యాహ్నం కోరుట్లలో నిర్వహించే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరవుతున్నారు. 1984లో పెండింగ్ లో ఉన్న ఆ ఒక్క తెలుగు సబ్జెక్ట్ ను ఇప్పుడు పూర్తి చేయబోతున్నారు. కొన్ని కారణాల రీత్యా తెలుగు పేపర్ రాయలేదు. అది ఇప్పుడు మళ్ళీ నా స్టడీని కొనసాగించాలనుకుంటున్నా కాబట్టి ఆ ఎగ్జామ్ అటెండ్ కావడానికి వచ్చింది. అయితే ఈ చదువు కేవలం సర్టిఫికేట్ కోసం మాత్రమే కాదట. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత దేవ్జీ లా చేయాలనుకుంటున్నారంట, లా చదవాలనుకుంటున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించి కోర్టుల ద్వారా పేదలకు న్యాయం అందించాలనేదే ఆయన ఒక సంకల్పం. తుపాకీతో సాధించలేనిది చట్టం ద్వారా సాధించవచ్చని ఈ మాజీ విప్లవ వీరుడు నమ్ముతున్నారు. అందుకే 40 ఏళ్ల తర్వాత పరీక్ష హాల్లో అడుగు పెడుతున్న దేవ్జీ ప్రస్థానం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చూశారుగా, లక్ష్యం ఏదైనా వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు దేవ్జీ. అడవిలో విప్లవ పాఠాలు నేర్పిన ఈ మాజీ అగ్రనేత ఇప్పుడు విద్యార్థిగా మారి ఏ మేరకు రాణిస్తారో చూడాలి. చూస్తూనే ఉండండి దిశా టీవీ.